వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం. జైల్లో పెడుతుంటే ఆదివాసీలను జైల్లో పెట్టింది కదా గత ప్రభుత్వం. గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులు జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది. అయితే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరి వేస్తే ఉరి అని గత సర్కార్ అంటే అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు. అయితే సోమవారం నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాచారంలో జలంధర్ అనే గ్రామస్తుడు నిర్మించినటువంటి దానికి వెళ్ళి అక్కడ చూసిండంట. నిన్న ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిండు. ఎందుకంటే సొంత జిల్లా. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఏది సొంతూరు కొండారెడ్డిపల్లికి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి పూజలు కూడా చేసినట. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చిత్రంలో షబ్బీర్ అలీ, వీర్లపల్లి శంకర్, చిన్నారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇక జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులందరూ కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఉన్నాయా విజువల్స్ అవి? నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమం సౌర గిరిజల వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన నిన్న ముఖ్యమంత్రి. డిక్లరేషన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద 10 కమాండ్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు. ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ సంబంధించి ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో 12,600 కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తారో 10 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. ఇది సీఎం కార్యక్రమానికి సంబంధించి. ఇక ఆదివాసీ గిరిజనులందరికీ ఇందిరమ్మ గృహాలు నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇందాక ప్రకటించింది కదా. అది క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.